టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా చిత్రం కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఫుల్ మాస్ కమర్షియల్ గా కోటల శివ గారి యొక్క దర్శకత్వంలో భారీగా 2 పాటలతో దేవరా మూవీని తెరకెక్కిస్తూ ఉండగా మొదటి భాగాన్ని మాత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది దేవరా చిత్రం. మరి ఇక దేవరా చిత్రం నుంచి ఇప్పటికే ఓ మాస్ గ్లింప్స్ అదేవిధంగా మాస్ సాంగ్ రిలీజ్ చేయగా ఇక ఆగస్టు 5 అనగా నిన్న ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మీద తెరకెక్కించిన ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. ఇక విడుదలైనప్పటి నుంచి కూడా ఆ సాంగ్ ఉరుతలోగిస్తూ ఉంది అభిమానులందరినీ కూడా, అదేవిధంగా సినీ ప్రియులను అదేవిధంగా మ్యూజిక్ అంటే ఇష్టమైన అభిమానులందరినీ కూడా ఈ యొక్క సాంగ్ కట్టిపడేసిందని చెప్పొచ్చు. ఈ యొక్క సాంగ్ చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుందని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదిక ద్వారా. ఇక ఎన్టీఆర్ జాన్వీ కపూర్ సంబంధించిన ఫొటోస్ కానీ అదేవిధంగా వారిద్దరికి సంబంధించిన గ్లింప్స్ కానీ సాంగ్ లో రొమాంటిక్స్ కొన్ని క్లిప్పులు కానీ చాలా అద్భుతంగా వచ్చాయని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే రామజోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ రాయగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా శిల్పారావు గారి యొక్క సాంగ్ ను ఆలపించడం జరిగింది. ఈ సాంగ్ చూస్తున్నంత సేపు చాలా అద్భుతంగా ఉందని, చాలా ముచ్చటగా ఉందని ఇద్దరు కూడా చూస్తుంటే ఇక చాలా అద్భుతంగా ఉన్నారని, సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కానీ అదేవిధంగా జాన్వీ కపూర్ గారి యొక్క కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క సాంగ్ వీక్షించినటువంటి మెగాస్టార్ చిరంజీవి సైతం కూడా ఈ యొక్క సాంగ్ ను చూస్తూ ఎన్టీఆర్ ను అదేవిధంగా జాన్వీ కపూర్ గారిని చూస్తే ఇక మన తారక రామారావు గారిని అదేవిధంగా శ్రీదేవి గారిని చూసినట్టే ఉంది అని, అదేవిధంగా వీరిద్దరు చూస్తే అదే విధంగా ఉందని చెప్పడం జరిగింది. దేవరా సాంగ్ చూస్తున్నంత సేపు చాలా అద్భుతంగా ఉందని, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ అదేవిధంగా ఎన్టీఆర్ నటనకు పెట్టింది పేరు అని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా దేవరా చిత్రం మాత్రం ఇక ఆస్కార్ వరకు వెళ్లడంలో ఎలాంటి సందేహం లేదని, ఈసారి ఎన్టీఆర్ కి ఆస్కార్ పక్కా అని సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ